ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంది ఈ లాగ్ టెంపుల్కి వెళ్ళట్లే? మేము మొక్కు తీర్చుకోవడానికి అయితే కొండగట్టు వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నావు? నైట్ మాకు 6:30 అయింది అనమాట. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కొండగట్టు వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఇక్కడ నుంచి నేను, మా వారు, మా పాప, మా చెల్లైతే వెంపట్నంకి బయలుదేరాము. ఇంకా ఇంటికి అయితే మా యాడ్ అయ్యాము. సో వాళ్ళు కూడా చూపిస్తున్నాం. ఇంకా కొండగట్టు అయితే వెళ్తున్నాము. ఒరిజినల్ వాయిస్ అయితే అలాగే ఉంచేస్తున్నాను గాయస్. వాయిస్ ఓవర్ మా తమ్ముడు. ఇంకా బస్ అయితే ఫుల్ రష్. ఇంకా ఎంట్రన్స్ ఇది ఆ కొండ ఎక్కేది అదంతా తీయలేకపోయాను గాయస్, ఎందుకంటే కాళ్ళు మొత్తం బాగా లాగేసినాయి అనమాట కొంచెం దూరం నడిచేసరికి. ఇంకా వెళ్తున్నాము లోపలికి దర్శనం చేసుకోవడానికి. అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా 21 ఇక్కడ కన్నీటి సీతమ్మ వారి కన్నీటి గుంతలు అలా ఉంటుంది ఇక్కడ. మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే పైకి మన టెంపుల్కి వెళ్ళే రూట్ అన్నమాట. ఇంకా అలా అయితే వెళ్ళేసి మేమైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయితే అయ్యింది గాయస్. ఇంకా 21 కొబ్బరికాయలు కూడా కొట్టేసాము. మొక్కు అదే మాది. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత వెళ్దామని చెప్పేసి చాలా డిలే అయింది. మొన్న సాటర్డే అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళేసి మొక్కు అయితే తీర్చుకొని వచ్చేసామన్నమాట. సో ఈ విధంగా అయితే మా దర్శనం అయితే అయింది. ఇంకా నైట్ మేము ఏ టైం అయినా సరే బయలుదేరి అయితే వచ్చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లోపల టెంపుల్ లోపల ఇలా కోతులు హనుమాన్ రూపంలో మంకీస్ వేస్తున్నాము. ఆ విధంగా అయితే క్యాప్చర్ చేసాము. ఇంకా మా పాప అయితే 5 ప్రదర్శనాలు చేసిన తర్వాత మేము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్లో అయితే తీయలేకపోయాను వీడియో అనేది. ఇంకా ఇది టెంపుల్ అవుట్ సైడ్ అన్నమాట. ఇంత బాగుందంటే అసలు అనుకోలేదు. కొంచెం తొందరగా వచ్చుంటే బాగుండేది అనిపించింది. కాకపోతే చాలా అంటే చాలా లేట్ అయింది. బస్సులు దొరకక మాకైతే చాలా ఇబ్బంది పడింది. అయినా సరే దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ విధంగా కొంచెం అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఎవరు తీసే వీడియో వాళ్ళు తీసేటోళ్ళు లేరు. మా తమ్ముడు కూడా కొన్ని క్యాప్చర్ చేశాడు. కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ నా గుర్తుగా నా పాపకు గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. గర్భగుడి చూపించి నేను ట్రై చేస్తున్నా, బట్ అది కనిపించదు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అప్పటికే 8:30 అయిపోయింది గాయస్. 8:30 అంటే మేము 9 వరకు ఉన్నాము టెంపుల్లోనే ఉండేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసామన్నమాట. సో ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకొని మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ కొన్ని వీడియోస్ గుర్తుండాలని చెప్పేసి ఇంకా విధంగా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం గాయస్. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా బయటికి వస్తున్నప్పుడు అక్కడ పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని ఉంటుంది. ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే అది నిజంగా పునర్దర్శనమనే అనుకోవాలి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అండ్ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అనేది నా పాప మీద మా మీద ఎల్లప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దేవుడు కరుణిస్తే మాత్రం ఇంకోసారి తప్పకుండా వెళ్తాను.